మొన్న క్యాప్ థీరం అన్నావు అంటే ఏంటి? క్యాప్ అంటే కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టీషన్ టాలరెన్స్. 3 మెయిన్ గోల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఒక్కొక్కటి క్లియర్ గా చెప్పు. కన్సిస్టెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ లో ఆఫర్స్ నడుస్తున్నాయి అనుకుందాం. ఒక ప్రొడక్ట్ లాస్ట్ ఒకటే ఐటమ్ మిగిలింది, ఆ ఒక్క ఐటమ్ నువ్వు ఆర్డర్ పెట్టేసినావు. నెక్స్ట్ వాళ్ళందరికీ ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించాలి. కన్సిస్టెన్సీ అంటే అందరికీ లేటెస్ట్ అండ్ సేమ్ డేటా చూపించడం. అవైలబిలిటీ అంటే ఒక యాప్ ని ఎన్ని లక్షల మంది ఒకటేసారి వాడుతున్నా కూడా అది సర్వర్ డౌన్ అని చూపించొద్దు. యాప్ షుడ్ ఆల్వేస్ రెస్పాండ్. అట్లీస్ట్ ప్లీజ్ ట్రై అగైన్ అని అయినా చెప్పాలి, బట్ ఇట్ షుడ్ రెస్పాండ్. పార్టీషన్ టాలరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్ యూఎస్ సర్వర్స్ కి ఇండియా సర్వర్స్ కి మధ్య కనెక్షన్ బ్రేక్ అయినా కూడా ఇండియన్ కస్టమర్స్ యాప్ వాడగలుగుతుండాలి హ్యాపీగా. లోకల్ సర్వర్స్ ఇండిపెండెంట్ గా కూడా వాటికి వచ్చిన రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయగలగాలి. అయితే 3 ఇంపార్టెంటే కదా. కానీ ట్విస్ట్ ఏంటంటే క్యాప్ థీరం ఏం చెప్తుందంటే నువ్వు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఏవైనా 2 గోల్స్ మాత్రమే అచీవ్ చేయగలుగుతావు. ఏదైనా ఒక గోల్ సాక్రిఫైస్ చేయాల్సిందే. ఈ మూడిట్లో ఏ 2 వాడాలని ఎట్లా తెలుస్తుంది? అది నెక్స్ట్ వీడియోలో చెప్తా.